మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దివ్యశ్రీ చౌహాన్ ఫినాయిల్ తాగింది. ఇక ఈ నెల 25న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య యత్నం చేసుకుందని తల్లిదండ్రులు వెల్లడించారు. ఇక పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగ్గా చెప్పడం లేదని, ప్రశ్నిస్తే విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూపు మొన్న 25వ తారీఖున మధ్యాహ్నము ఫినాయిల్ హాస్టల్లో తాగింది. ఫినాయిల్ తాగిన తర్వాత ఇంత రెస్పాన్స్ లేదు. మాకు వచ్చేసి రాత్రి 20వ తారీఖు రాత్రి 10:30కు ఫోన్ చేసిరు. ఫోను హౌస్ మేడము ఎన్ఎం కలిసి ఇద్దరు ఫోన్ చేసిరు 10:30 ప్రాంతంలో. ఆ టైంలో మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి అది నేను లేకపోతే ఇబ్బంది అవ్వ మా వాళ్ళకి. మేము ఇద్దరు వచ్చేసరికి వాళ్ళు లేట్గా వచ్చారు. అప్పుడే ఎన్ఎం మేడం వాళ్ళిద్దరు భర్త వచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోయారు. 12 గంటలకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మేము అన్నే ఉన్నాం. ఉన్న తర్వాత నైట్ మొత్తం ఉండి నిన్న 27వ తారీఖు అన్నే ఉన్నాం. 26వ తారీఖు కూడా హాస్పిటలే ఉన్నాం. నిన్న అసలు మాకు ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నాం. ఎటు తోచాక అసలు ఏం చేయాలో అర్థం కావట్లే. ఫినాయిల్ మహా డేంజరు, మందు కంటే డేంజర్ ఫినాయిల్ అది. కాబట్టి ఇంత రెస్పాన్స్ ఒక ఓన్లీ ఆ ఎన్ఎం మేడమే ఫోన్ చేసుకుంటా ఎట్టున్నది, ఏం చేస్తుంది, అసలు బాగుందా, అసలు ఏం జరుగుతుంది, ఆమె ఫోన్ చేసుకుంటూ ఒక 3 సార్లు ఫోన్ చేసింది. హౌస్ మేడం 2 సార్లు ఫోన్ చేసింది. ప్రిన్సిపాల్ యజమాన్యం ఇంత రెస్పాన్స్ లేదు. ప్రిన్సిపాల్ రెస్పాన్స్ లేదు, ఏం లేదు. అసలు ఏం జరుగుతుంది ఏంటిది అనేది రెస్పాన్స్ లేకుంటే పోయింది. అందుకనే ఏమైందంటే నిన్న బయటికి వెళ్ళామన్నా అసలు మాకు తోచకుండా అయిపోయింది. ఎందుకంటే మా పాపకు అడిగాం. పాపకు అడిగితే ఎందుకు బిడ్డ ఎందుకు తీసుకున్నావు, ఫైజన్ ఎందుకు తీసుకున్నావు అంటే డాడీ ప్రిన్సిపాల్ మాటికి ఏదో ఒక అనుకుంటూ పోతాడు డాడీ. ఆ మేడాలు ఎందుకు తీసుకున్నావు బిడ్డ, అది డేంజర్ కదా, నువ్వు ఏమైనా ఉంటే నాకు చెప్పు బిడ్డ అంటే కూడా డాడీ నాకు అసలు ఏం తోచలే డాడీ, అసలు ఊరికే నా మీదనే కసురుకుంటుంటారు, ఇదే అంటే చెప్పుకుంటూ పోతారు. ఏమైనా అడిగినా కానీ మాకు లోపల పోనిస్తలేరు. ఏమైనా గేట్ వరకే పరిమితం ఉంది. పేరెంట్స్ అంతా గేట్ వరకే పరిమితం. అసలు లోపల ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏం చేయాలో ఇంటికి అర్థం కాక మా పాపని ఎంత అడిగినా అదే మాట చెప్పుకుంటూ పోతుంది. డాడీ మాకు టార్గెట్. ఎందుకంటే టార్గెట్ చేస్తే ఏమవుతుంది, ఎందుకంటే మానసికంగా బలహీనత పొంది మానసికంగా చెంది ఫైజన్ తీసుకుంది. ఊరికే ఏం చేయాలి ఊరికే ఒత్తిడి సార్లతో ఒత్తిడి, ప్రిన్సిపాల్ తోటి ఒత్తిడి వల్ల ఫైజన్ తీసుకున్న డాడీ అన్నది మా పాప. ఏకలవ్య కురవి గురుకులం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూపు మొన్న 25వ తారీఖు